చేస్తున్న వ్యక్తి, బానిస కింద ఈ రోజున 15 ఏళ్ల పాటు బానిస చేస్తున్న వ్యక్తి ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారికి బానిస కింద ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి నిజాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఒకటి చెప్పండి రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తే మీకు బానిసత్వం కనబడుతుంది, బీజేపీ దగ్గర బానిసత్వం చేయట్లేదా మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు? ఎక్కడ చేశారు? ప్రతి దగ్గర ఎక్కడా కూడా 5 ఏళ్ల పాటు బీజేపీ కనుసన్నల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. ఏది కూడా వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క మాట అడగలేదు. అదేమంటే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని చెప్తారు. మీరు రాష్ట్రానికి మేలు జరిగేటట్టు ఏదైనా చేశారా మీరు? లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. 5 ఏళ్ల పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి. అది గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లలో ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకని ప్రైవేటీకరణ చేయలేదు మోడీ గారి ప్రభుత్వం? అవునా? ఈ రోజున మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు విషయం గురించి కానీ చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో రానప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ మీద తన తల్లి గురించి మాట్లాడారని చెప్పి ఎన్ని రకాల మాటలు మాట్లాడారో మీరు అందరూ చూశారు. బూత్ జ్యోతి ఆర్కే, భూతరత్న ఆర్కే అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఈ రోజున అదే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాటలు తప్పు అని చెప్పి మీలాంటి జర్నలిస్టులు కూడా చెబుతున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తరఫున ఏం ట్వీట్ చేశారో చూసారా? సమర్థిస్తూ ట్వీట్ చేశారు. అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా అనేది పవన్ కళ్యాణ్ గారు నిజ స్వరూపం. అటువంటి వ్యక్తి గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సరే ప్రజలకి అతి త్వరలో, ఎందుకంటే వీళ్ళు కూటమి కట్టపోయి ఉంటే వీళ్ళు గెలిచేవాళ్లే కాదు, కూటమి కట్టి గెలిచారు. ప్రజలు ఈ రోజు మోసపోయారు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు 11 సీట్లు వచ్చే వ్యక్తి కంటే మాట్లాడే స్థాయి లేదంటే విజయసాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు వెంటనే ఖండించారు. 23 సీట్లు వచ్చినాయి కదా మీరు ఆ రోజు అని చెప్పి. ఈ రోజున విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్యాలెస్ లో కూర్చుంటున్నారు అని మాట్లాడుతున్నారు. గతంలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినవి కూడా విజయసాగర్ రెడ్డి గారికి కనిపించట్లా. పార్టీని స్ట్రెంగ్థన్ చేయడం కోసం నియోజకవర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాలలో పార్టీ స్ట్రెంగ్థనింగ్ కోసం ఆయన మాట్లాడుతున్నారు. రోజు బయటకు వచ్చేసి నిజంగా ఇష్యూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి లాగా హైదరాబాద్ వెళ్లిపోయి 2 సంవత్సరాల పాటు కనిపించకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేరు. ప్రతి వారం కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడికి పారిపోయి హైదరాబాద్ లో 3 సంవత్సరాల పాటు కనిపించకుండా చివరి 2 సంవత్సరాలు ఆ పాదయాత్ర పేరుతోటి, యువగల పాదయాత్ర పేరుతోటి ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి లోకేష్. ఆ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడొచ్చారో ఏం చేశారో అందరికీ తెలుసు. ఈ రోజున విజయసాగర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా విమర్శలు చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. అలాగే ఇంకో మాట చెప్తాడు ఆయన, సిబిఐ కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారంట. అసలు ఆ రోజున ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న సోనియా గాంధీకే భయపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఆ రోజున 67 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్ష పాత్రలో ఆయన సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత 151 సీట్లతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. సిబిఐ లాంటి కమరాక్షన్ చేసే వ్యక్తికి అసలు భయపడవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని విజయసాగర్ కూడా తెలుసు. కానీ ఏంటంటే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుతూ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఎంత ఇలా చెప్పుకున్నంత మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి భయపడతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పాపం ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి స్నేహ బ్లాక్ లో వేస్తే ఆయన పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. పాపం వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇంట్లో పడుకుంటే నేను రోడ్డు మీద పడుకున్నానని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఓటమి కట్టి గెలిచిన తర్వాత కూడా చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, టీడీపీ పరిస్థితి. ఇటువంటి
పరిస్థితిలో ఉన్న వీళ్ళు సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారా బయట విజయసాయి పెడుతున్నామని రెడ్డి చెప్పి గారు చెప్పడం చెప్పిన దాని చాలా ప్లాన్, హాస్యాస్పదము. విజయసాయి రెడ్డి గారు చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఏమైనా చేస్తున్నారా? చంద్రబాబు గారు పవన్ గారు కలిసి ఉంటే మీకు మరి తర్వాత అధికారం దక్కదని ఆయన ఎలా చెప్పారో, మీ విజయశేఖర్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన అనుయాయులుగా పాపం ఎప్పుడు కూడా మీ వెన్నుదన్నాయి మీకు ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. విడిపోవాలని కోరుకుంటున్నారా మనసా వాచా కర్మేణ వాళ్ళిద్దరు? సార్ వాళ్ళు కలిసి ఉండి వాళ్ళ మీద గెలవాలని మా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు విడిపోయిన తర్వాత మేము గెలిస్తే దానికి విలువ లేదు. కూటమిగా ఉండి మేము అదే 151 సీట్లు మళ్ళీ మేము సాధిస్తే దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసే ఉండాలని మేము కోరుకుంటున్నాం, వాళ్ళ మీదే మేము గెలవాలని కోరుకుంటున్నాం తప్ప కారుమర్చి రమేష్ గారు మాట్లాడిన మాటని అండర్లైన్ చేసుకోవచ్చా దీన్ని, లేదంటే మేకపోతుగా మీరు అండర్లైన్ చేసుకోండి. నేను ఇది పార్టీ వాయిస్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఆయన మా ఇంటర్నల్ మీటింగ్స్ లో చెబుతున్నది కూడా ఖచ్చితంగా కూటమిగా ఉండగానే మనం ఓడించాలి అని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సింగిల్ గా మేము వస్తాం సింహం అనే మాటని ఇంక మాట్లాడుతూ మానేస్తారా? మేము సింగిల్ గానే వస్తున్నాం కదా సార్, మేము సింగిల్ గానే వస్తున్నాం. మేమే విడిపోవట్లా, మేమేమి వాళ్ళలాగా జట్టు కట్టట్లా, వాళ్ళలాగా జట్టు కట్టట్లా. చంద్రబాబు నాయుడు జట్టు గారు కట్టాలని మీరే కోరుకుంటున్నాం అంటున్నారు, జట్టు కట్టట్లేదు అంటున్నారు. ఈ డబుల్ ఏంటి సార్? ఎవరితో జట్టు కట్టాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు శేఖర్ రెడ్డి గారు ఇస్తా ఆగండి సార్. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉండాలి. ఓకే, ఆ కలిసి ఉన్న కూటమి మీదే మేము గెలవాలి, అది మేము కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. రమేష్ గారు ఇచ్చిన వాయిస్ ఇది నోట్ చేసుకోవాలి అందరూ కూడా. మరి చూద్దాం ఏ రకంగా నోట్ చేసుకోండి. అంటే ఆ కూటమి మీదే మేము గెలవాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. విడిపోయిన వాళ్ళని ఓడించడం గొప్ప కాదు, ఏదైతే వాళ్ళు కలిసి గెలిచారో ఆ కలిసి గెలిచిన వాళ్ళని ఓడించడం గొప్ప. సో ఖచ్చితంగా ఆ కలిసి ఉన్న వాళ్ళనే మేము ఓడిస్తాం 2029 ఎన్నికల్లో. మీరు రాసి పెట్టుకోండి. రైట్ రమేష్ గారు, రాసుకుందాం, పెట్టుకుందాం. ఓకే, మనం కాకినాడ నుంచి మన జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు, మీ అందరికీ కూటమి ప్రభుత్వానికి సినిమా చూపించబోతున్నారు. ఇక రోజా గారు మాట్లాడిన సంగతి మీకు తెలుసు, ఆవిడ విలువల గురించి చెప్తున్నారు, మీ కూటమికి విలువలు లేవని చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూపించినటువంటి సినిమా చూసారు, అది అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇంటికి పంపించేశారు. ఇంకా మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ సినిమా చూసేంత ఓకే కానీ అంత సహనం గానీ లేదు సార్. నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద అరుగు పడుతూ మీకు దొరలేరు అని చెప్తున్నారు కారుమర్చి రమేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీద పొర్లు దండాలు పెట్టారు కాబట్టి ప్రజలకు అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ మళ్ళీ పొర్లు దండాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటూ ఉన్నారు. కానీ అది నమ్మడానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పనిని చూశారు కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడేది కాకుండా వాళ్ళ పార్టీని బలాన్ని చేసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ నిజంగా ప్రజల కోసమే పోరాటం చేసేటువంటి వ్యక్తి అయితే కార్యకర్తల మధ్యలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నిజంగా సత్తా దమ్ము ఉన్నటువంటి వ్యక్తి అయితే అది క్యాడర్ చెప్పుకోకుండా ఉండడం కోసం కార్యకర్తలకి ఏ నాయకుడైనా సరే కానీ చెప్పేటప్పుడు సందేశం కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కావచ్చు, ఉత్సాహాన్ని నింపే జోష్ కావచ్చు, ఇవన్నీ అంటే పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏ పార్టీ అధ్యక్షులైనా సరే